ఓం శాంతి. మురళీ తారీఖు మే 10, 2026. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ 30/1/2010. మురళీ సారము: 4 సబ్జెక్ట్స్లోనూ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగించండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచపు రచయిత అయిన బాప్దాద తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచంలోనే విశేషమైన ఆత్మలు, కోట్లలో కొంతమంది ఆత్మలు. ఎందుకంటే సాధారణ తనువులో విచ్చేసిన తండ్రిని గుర్తించారు. బాప్దాదా కూడా హృదయంలో ఇముడ్చుకునే పిల్లలకు హృదయం నుండి హృదయపూర్వకమైన ప్రేమనిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రికి ప్రియమైన వారమని, హృదయంలో తండ్రిని ఇముడ్చుకున్నామని అనుభవం చేస్తున్నారు కదా. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా ప్రియమైన వారు, సర్వులకు ప్రియులు. మేము యోగీ జీవితాన్ని గడిపేవాళ్లము అని పిల్లలైన మీరందరూ సర్వాత్మల ముందు ఛాలెంజ్ చేశారు. కేవలం యోగం జోడించేవారు కాదు, కానీ యోగీ జీవితాన్ని గడిపేవారు. జీవితం అనేది 2-4 గంటలు మాత్రమే ఉండదు. జీవితం అంటే అది సదాకాలానికి ఉంటుంది. కనుక నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ యోగీ జీవితాన్ని గడిపే నిరంతర యోగులు. యోగంలో కూర్చున్నా, ఏదైనా కర్మ చేస్తున్నా కానీ మీరు కర్మయోగులు. మీ జీవిత లక్ష్యమే సదా యోగి. మరి ఈ విధమైన యోగీ జీవితాన్ని, న్యాచురల్ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏం చూశారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానధారులు, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహభావం ఉండదు. ఆది నుండి అంతిమం వరకు అనగా ఇప్పటి వరకు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి భిన్న భిన్న స్వమానాలిచ్చారు. ఒకవేళ ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని ఒక్కొక్క స్వమాన మాలను తిప్పినట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయ్యి స్వమానంలో లీనమవుతారు. కానీ బాప్దాదాకు పిల్లల్లోని ఒక విషయం ఇప్పటికీ నచ్చటం లేదు. అదేంటో మీకు తెలుసా? మాకు స్వమానంలో స్థితం అవ్వటంలో అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది. స్థితం అవ్వాలని అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది అని కొంతమంది పిల్లలంటారు. కనుక సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలు శ్రమను చూడలేరు. తండ్రి పిల్లల శ్రమను చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ప్రేమలో లోపం ఉన్నట్లు. అచ్చా, ఈరోజుటి వరదానము: నాలెడ్జ్ యొక్క లైట్ ద్వారా పురుషార్థ మార్గాన్ని సహజంగా మరియు స్పష్టంగా చేసుకునే ఫరిష్తా స్వరూప భవ. వివరణ: ఫరిష్తా తనపు జీవితంలో లైట్ మరియు మైట్ అనగా ప్రకాశం మరియు శక్తి రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపులుగా అయ్యేందుకు మననం చేసే మరియు సహనం చేసే శక్తులు ఉండాలి. మనస్సు కోసం మనన శక్తి, వాచా కోసం కర్మణా కోసం సహన శక్తిని ధారణ చేయండి. తర్వాత ఏ మాటలైతే మాట్లాడతారో, ఏ కర్మలైతే చేస్తారో అవి వాటి అనుసారంగానే ఉంటాయి. ఒకవేళ ఈ 2 శక్తులు ఉంటే, ఏవేవి? ఒకటి మనన శక్తి, ఇంకొకటి సహన శక్తి. ఈ 2 ఉంటే ప్రతి ఒక్కరికి పురుషార్థ మార్గం సహజంగా మరియు స్పష్టంగా అయిపోతుంది. స్లోగన్: వ్యర్థాన్ని మాట్లాడటము అనగా అనేక మందిని డిస్టర్బ్ చేయటం.
అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకరస స్థితి కొరకు ఈ రోజుటి పాయింట్. పిల్లలైన మీరు మాస్టర్ ప్రకృతిపతులు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూసి హర్షిస్తూ ఉండండి. ప్రకృతి అలజడి చేసినా, ప్రకృతి సుందరమైన ఆటను చూపించినా, రెండిటిలో ప్రకృతిపతి ఆత్మలు సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు. అలజడి చేసినా, సుందరమైన దృశ్యం చూపించినా సాక్షిగానే చూస్తారు. ఆటలో మజాను తీసుకుంటారు, భయపడరు. కనుక బాప్దాదా తపస్సు ద్వారా సాక్షితనపు స్థితి అనే ఆసనంపై అచల్గా స్థిరంగా స్థితమై ఉండే విశేషమైన అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అచ్చా. ఓం శాంతి.